హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. మనం ఈరోజు చూద్దాము అసలు మీ వ్యక్తికి మీ పైన ఉండే ఒపీనియన్ ఏంటి. సో ఇది ఎవరైనా కావచ్చండి. ఇది రొమాంటిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, మీ గురించి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. చాలా టెన్షన్ పడుతున్నారు ఎవరో. ఓకే, సో చూద్దాము. సో నా ఛానల్లో ఉండే కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 3 of Swords, 7 of Pentacles, Knight of Swords. ఓకే, సో మీరంటే ఉండే ఒపీనియన్ ఏంటంటే, మీరు ఒక పెయిన్, హార్ట్ బ్రేక్ నుంచి మీరు హీల్ అవుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే మన లైఫ్లో ఏదో జరిగింది, సో దాని గురించి మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏదో జరగరానిది జరిగింది, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక హార్ట్ బ్రేక్ అవ్వచ్చు, ఒక పెయిన్ అవ్వచ్చు. సో మీరు ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. చాలా మీ మనసులో ఎంతైతే బాధ ఉండనివ్వండి, పైకి మాత్రము మీరు ఏది కనపడనివ్వకుండా మీరు మెయింటైన్ చేస్తారు. పైకి చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటారు, కానీ మనసులో చాలా పెయిన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ప్లస్ మీరు ఏంటంటే దూరం నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తారు. చాలా అబ్జర్వెంట్ అనమాట. మీరు చాలా అందరినీ గమనిస్తుంటారు, కానీ మీ ఒపీనియన్స్ అనేది మీరు ఓపెన్గా చెప్పరు, ఒక యాక్షన్ తీసుకోరు. మీరు సైలెంట్గా మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతారు. దాని ద్వారా మీకు ధనలాభం అవ్వచ్చు, మీ కెరీర్లో అభివృద్ధి కావచ్చు, మీ మనీలో ఒక గ్రోత్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చేస్తారు. ఎందుకంటే మీరు నెమ్మదిగా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. వేరే వాళ్ళ గురించి ఏది కూడా మీరు ఎవరి జోలికి వెళ్ళరనమాట. అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి అన్నట్టుగా మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మీ జోలికి వస్తే మాత్రం వాళ్ళ అంతు చూడకుండా మీరు వదలరు. సో ఆ విధంగా మీకైతే చాలా ఒక షార్ట్ టెంపర్ అని చెప్పచ్చు. ఎదుటి వాళ్ళు ఎవరైనా అంటే మీరు సైలెంట్గా ఉంటారు, మీ పని మీరు చూసుకుంటారు. కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే కనుక సో మీరు వాళ్ళని చేసి వెంటాడి వాళ్ళ పని పడతారు, క్లారిఫై చేస్తారు. అసలు నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు అన్నట్టుగా నిలదీసి అడుగుతారు. అంటే మీరు మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉంటారు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేయాలని కానీ, మిమ్మల్ని చిన్న చూపు చూడాలని కానీ చూస్తే మాత్రము మీరు వాళ్ళని వదలరు, విడిచిపెట్టరు. సో ఈ విధమైన మెంటాలిటీ ఉండే మనిషిగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే మీరు నమ్మదగిన వ్యక్తి, ఒక స్టేబుల్ పర్సన్ అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ.